హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు మనకి ఏ మాటలైతే ఇచ్చారో అంటే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం ఏదైతే చదువుతున్నామో ఆ మాటలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే ఆత్మయు జీవంనై ఉన్నవి. సో యేసుప్రభు వారి యొక్క చిత్తం కూడా ఏంటంటే మనం అందరం కూడా సంతోషంగా జీవించాలి, మనము శాంతికరంగా జీవించాలి. సో కీర్తనలు 23లో రాయబడిన ప్రకారంగా పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు అనే విధంగా ఇక్కడ ఏంటంటే మనం హ్యాపీగా అంటే ఆనందంగా సంతోషంగా శాంతితో సమాధానంతో మనం అందరం కూడా జీవించాలనేది ఆయన చిత్తము. సో అందుకే ఆయన ఈ మాటలు అనేవి మనకు దయచేశారు. సో మనం ఆయన మాటలు మనం చదువుతున్నాం కాబట్టి, మనం ఆయన నుండి వింటున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం పొందుకుంటున్న కొద్దీ మనం ఆత్మలో ఎదుగుతాము. తద్వారా మనం ఆయన జీవాన్ని మనం పొందుకుంటాము. సో మనం అనవసరమైన అనారోగ్యాలతో లేకుంటే వేరే రకమైన ఇబ్బందులతో మనం వేటితో ఇబ్బంది పడకుండా మనం అందరం కూడా ఆత్మలో మనం హ్యాపీగా ఎదుగుతూ మనం ఆయన జీవంతో సమృద్ధి గల జీవంతో జీవించాలనేది ఆయన చిత్తము. సో మనం అందరం కూడా ఇక్కడ ఏంటంటే ఆయన మాటలు ఎక్కువగా ధ్యానిస్తూ అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆయన నుండి వింటున్నట్లయితే ఏంటంటే మనం ఖచ్చితంగా ఆత్మలో ఎదుగుతాము. తద్వారా మనం ఆయన సమృద్ధి గల జీవాన్ని పొందుకొని మనం అందరం కూడా శాంతికరంగా సంతోషకరంగా జీవిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు మాతో చెప్పి ఉన్న మాటలన్నీ ఆత్మయు జీవము అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మేము మీ నుండి వినుటకు, మీ మాటలు విని మేము ధ్యానించుటకు, మేము పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు చదివి మేము బాగా ధ్యానించి మేము ఆత్మలో ఎదుగుతూ మీ సమృద్ధి గల జీవాన్ని మేము పొందుకొనుటకు, పచ్చిక గల చోట్ల మీరు మమ్మల్ని పరుండ చేసే విధంగా అంటే మేము శాంతికరంగా సంతోషకరంగా ఆనందకరంగా జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.